ఇవాళ మన రిషికేష్ సిరీస్ లో డే 31. ఇంక ఇవాళ నైట్ అయితే రిషికేష్ లో మార్కెట్ కి అయితే వెళ్ళాను. మన హైదరాబాద్ కన్నా ఈ రిషికేష్ మార్కెట్ లోనే వెజిటబుల్ చాలా ఎక్స్పెన్సివ్. ఈ మార్కెట్ అయితే త్రివేణి ఘాట్ వెళ్లే దారిలో ఒక చిన్న సందులో అయితే ఉంటది. రిషికేష్ లో అయితే ప్రతి షాప్ లో రైస్ ఉండకపోవచ్చు కానీ ప్రతి గల్లీలో స్ట్రాబెరీస్ మాత్రం కనిపిస్తాయి. ఇంకా నేను హాఫ్ కేజీ తీసుకున్నా 60 రూపీస్. ఇంక ఇవాళ మధ్యాహ్నం అయితే త్రివేణి ఘాట్ వెళ్ళాను. ఇంకా రివర్ అటువైపు అయితే ఫారెస్ట్. ఇంక ఇలా ఎలిఫెంట్స్ అయితే ఆడుతూ కనిపించాయి. ఇంకా అలానే ఆకలి అవుతుందని చెప్పేసి గురుద్వారా అయితే వెళ్ళాను. ఇంకా అలా ఇక్కడ ఫుడ్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా అక్కడ ఫుడ్ తిన్నాను. ఇంకా అసలైంది మార్నింగ్ యోగా క్లాస్ కి అయితే వెళ్ళాను. ఇంక ఇవాళ యోగాలో అయితే బ్యాక్ బోన్ కి రిలేటెడ్ అయి ఉన్న ఆసనాలు అయితే చేశాను. బాడీ మాత్రం చాలా రిలాక్స్ అయింది. ఎవ్రీడే ఎన్ని ఆసనాలు చేసినా సూర్య నమస్కారం మాత్రం కామన్, కన్ఫర్మ్ గా చేయాల్సిందే. దాని తర్వాత ఇంక ఇలా లెగ్ కి తాడు కట్టుకొని ఆపోజిట్ హ్యాండ్ అండ్ లెగ్ గ్రౌండ్ కి టచ్ అయి ఉండాలి. ఇంకా మరో హ్యాండ్ తో లెగ్ కి కట్టుకున్న తాడుని పైకి ఇలా లాగాలి. అప్పుడు ఇంకా మన బ్యాక్ బోన్, హ్యాండ్, షోల్డర్, లెగ్ ఒక్కసారిగా స్ట్రెచ్ అవుతాయి. ఇంక ఇలా అయిపోగానే లైట్స్ ఆఫ్ చేశారు. ఒక రోలింగ్ వీల్ ఉంటది, దానికి మన బ్యాక్ బోన్ టచ్ చేసి కూర్చొని ఆ వీల్ షేప్ లోకి మన బ్యాక్ బోన్ ని బెండ్ చేయాలి. అది చేసేటప్పుడు మాత్రం మన బ్యాక్ బోన్ ఒక్కసారిగా రిలీఫ్ అవ్వుద్ది. నేనైతే 2 టైమ్స్ చేశా ఇవాళ. ఆ తర్వాత ఇంక శివాసనంలో పడుకున్నా. ఒక సౌండ్ థెరపీ మ్యూజిక్ ఆన్ చేశారు. ఆ సౌండ్స్ వింటే మన మైండ్ మంచి మూడ్ లోకి వెళ్తుంది. ఒక ప్రశాంతంగా అనిపిస్తుంది. మెయిన్ గా మన కాన్సన్ట్రేషన్ అండ్ మన స్లీప్ ని ఇంప్రూవ్ చేస్తుంది ఆ సౌండ్స్.